సో మచ్. తిన్నారా? తిన్నాను రా. 11కి 11:30కి తిన్నాను అంతే. మనం తర్వాత ఇంటికి వెళ్ళాక తింటాం. మా ఫ్రెండ్ దగ్గర కూర్చున్నా నేను. నైట్ అయింది నిద్రపోయేసరికి. మమ్మీ అవునా? ఎందుకు మరి నువ్వు ఈ మధ్య బాగా నైట్ అవుట్ చేస్తున్నావు ఎందుకు? అందరు లైవ్లు దూరడం ఎందుకు? 11:30 కాగానే పడుకోవచ్చు కదా. నేను అలానే తయారైనా, నువ్వు అలానే తయారైనావు. ఇద్దరే దొందే. మమ్మే కొడుకే. హాయ్ గిరిధర్ తమ్ముడు అంటుంది. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ అంటున్నారు. రాజశ్రీ బ్రదర్ గుడ్ ఆఫ్టర్నూన్. లంచ్ చేశారా? బాగున్నారా? 10th లైక్. ఓకే నో ప్రాబ్లం అంటున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. హాయ్ విద్యా విహారీ అక్క అంటున్నాడు గిరిధర్ బేట. హాయ్ అక్క. హాయ్ మధు. శ్రీమాత్రి నమః. శుభ మధ్యాహ్నం. లంచ్ చేసావా నాన్న? అవునక్క. ఓకే, టుమారోనా? నేను వీడియో చేస్తా. నేను వెళ్ళేది సాయంత్రం కదా. పార్టీ ఇస్తావా? బెంగళూరు వచ్చేనా మరి? నేను అడిగితే 9 దాకా వైటీ ఓపెన్ చేశారు అంతే. 12th లైక్. ఓకే. సాటర్డే సండే కూడా వైటీలో కనపడను. ఎస్ ఫ్యామిలీతోటి ఎంజాయ్ చేస్తున్నారు. చేయండి నవీన్ గారు. నేను నిద్ర సరిపోవడం లేదు నాకు ఆఫ్టర్ 9 PM నో వైటీ. అంతే, ఇక్కడ నుంచి అలా చేసుకోవాలండి మాయలోడు గారు. కాకపోతే కొందరు ఫ్యాన్స్ అట్ అవుతున్నారు, వాళ్ళ కోసం చేయాల్సి వస్తుంది. సైలెంట్ లైవ్ పెట్టి పడుకోవాలి ఇక్కడ నుంచి. అంతే. రా అక్క, ఇద్దరం కలిసి పోదాం ఫిలింకి. ఓకే వెళ్దాం. శ్వేత చూసేసింది ఆల్రెడీ. సాటర్డే ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తా, సండే ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తా. అబ్బో నేస్తామా, భలే ఉన్నారు. నేను మూవీకి వెళ్తున్నా కదా నేస్తామా. దెబ్బలు పడతాయి మూవీకి. దీనిలో వైఫై కలపండి కొంచెం. ఓకే. పచ్చిమిర్చి వేసి వండారా ఏంటి? అవునండి, కారం ఎక్కువైంది. ఓకే. శివ ఫైజీ దీపిక ఎడ్డేరే. నేను వెళ్ళడం కానీ వద్దులే. యాక్చువల్లీ 1కి టికెట్స్ ఉండలేదు సంధ్య థియేటర్లో. మీకు సంధ్య థియేటర్ దగ్గరనా? సంధ్య థియేటర్ అది ఆర్టీసీ క్రాస్ రోడ్స్ కదండి నవీన్ గారు. సంధ్య, సుదర్శన్, 70mm అవన్నీ. ఎంతమంది పెట్టారు పోయి? అమ్మమ్మ దెబ్బలు పడతాయి. నవీన్ గారు చూశాను సరదాగా కాసేపు మీ ఆర్టీసీ క్రాస్ రోడ్స్. తెలుసు, నేను వెళ్ళాను. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ తెలుసండి నాకు. ఓకే, కానీ ఇప్పుడు సండే ఫ్యామిలీ వాళ్ళతో వెళ్తా. ఓకే. ఆర్టీసీ క్రాస్ రోడ్స్. ఎస్. కానీ ఫస్ట్ డే ఎక్కడ చూద్దాం అన్నారు మా ఆఫీస్ వల్ల. ఓకే చూస్తున్నా. మీ ఆయన ఉన్నారా? ఎందుకు? ఒకసారి బయటికి వెళ్ళి చికెన్ తేవాలి, నా స్కూటీ పని చేస్తలేదు. ఇంకా మా ఆయన పడుకొని లేగలేదు, లేచిన తర్వాత చెప్తాను. కానీ ఫస్ట్ డే అక్కడ ఇదిగోండి డబ్బులు. షాప్కి వెళ్ళి పాట పెడదామని అరగంట నుండి లేపుతుంటే లేగడం లేదు. ఇప్పుడేమో ఎగేసుకుంటే పరిగెడతాను. కంపు మొక్కమాడా. ఎందుకు అనవసరంగా నీకు నా మనసు. భలే దొంగలు అండి మీరు భలే దొంగలు తయారయ్యారు ఈ మధ్య. మూవీకి రేపు వెళ్తున్నాను రాజశ్రీ బ్రదర్. రేపు మూవీకి వెళ్తున్నాం. మా పాప ఆల్రెడీ టికెట్లు బుక్డ్. కాదండి నవీన్ గారు, మీతో కొట్లాడాలి. యూట్యూబర్స్ అందరు నేను నాకన్నా వాళ్ళకి తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అసలు నన్ను ఎందుకు ఇన్వైట్ చేయలేదు? మీరు అన్ని రాష్ట్రాలు తిరిగినప్పుడు